సుప్రీంకోర్టు భవనాన్ని కూల్చవద్దని సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్. సుప్రీంకోర్టు భవనాన్ని కూల్చవద్దని కేంద్ర ప్రభుత్వంతో పాటు కోర్టు రిజిస్ట్రీకి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలయ్యింది. భారీ కట్టడాన్ని కూల్చివేసి బదులు వేరే చోట కొత్త భవనాన్ని నిర్మించాలని పిటిషనర్ అందులో పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న భవనాన్ని ఇతర అవసరాలకు వాడుకోవచ్చని అభిప్రాయపడ్డారు. స్వాతంత్రం వచ్చిన తరువాత దేశంలో నిర్మించిన ముఖ్యమైన కట్టడాల్లో సుప్రీంకోర్టు ఒకటి. దీన్ని కూల్చివేస్తే చరిత్రలో ఓ భాగాన్ని నాశనం చేసినట్లే అవుతుంది. ప్రస్తుతం అద్దె ప్రాతిపదికన ప్రైవేటు ప్రాంతాల్లో కొనసాగుతున్న అనేక కోర్టులు, ట్రిబ్యునళ్లు, ప్రభుత్వ కార్యాలయాలకు ఇక్కడ వసతి కల్పించవచ్చు అని పిటిషనర్ పేర్కొన్నారు. ఇప్పటి వరకు కొత్త భవనానికి సంబంధించిన నమూనాను కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు విడుదల చేయలేదని, ప్రజలతో పాటు బార్ అసోసియేషన్లతోనూ దీనిపై చర్చించలేదన్నారు. ప్రస్తుతం 17 కోర్టు రూములు, 2 రిజిస్ట్రీ రూములు ఉన్నాయి. ఈ మొత్తం భవనాన్ని కూల్చివేసి 800 కోట్లతో కొత్త భవనం నిర్మించాలని యోచిస్తున్నారు. ఇందులో 27 కోర్టు రూములు, 4 రిజిస్ట్రీ రూములు నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక చేసింది. సుప్రీంకోర్టులో కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నందున 10 ఏళ్ల తర్వాత ఇవి కూడా సరిపోవు అని కేకే రమేష్ అనే వ్యక్తి తన పిటిషన్లో పేర్కొన్నారు.